ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. అస్సాం రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి శర్మ గారు స్వస్థత ప్రార్థనలు ఇక జరపడానికి వీల్లేదు అని చెప్పి అసెంబ్లీలో మంత్రివర్గం సమక్షంలో ఒక తీర్మానాన్ని ఆమోదించి జారీ చేశారు. దీని గురించి నేను మీతో కొంచెం మాట్లాడాలి. 1961 తర్వాత మణిపూర్ రాష్ట్రంలోనికి వచ్చి స్థిరపడినటువంటి విదేశీయులందరూ మిగిలినటువంటి ప్రాంతాలకు చెందిన వారు మణిపూర్ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని బీరేన్ సింగ్ గారు ఓపెన్గా ఒక ప్రకటనలో తెలియజేశారు. దేని గురించి కూడా నేను మీతో కొన్ని విషయాలు చెప్పాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం దానవాయిపేట గ్రామంలో దేవుని ప్రార్థనా మందిరాన్ని రాత్రికి రాత్రి కాల్చి బూడిద చేసిన సంఘటన మీకు తెలుసు. వచ్చే బుధవారం అంటే ఈ నెల 21వ తేదీన క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్ CMDF నాయకులు దానవాయిపేట గ్రామానికి తరలి వస్తున్నారు. చలో దానవాయిపేట కార్యక్రమానికి మేము పిలుపునిస్తూ ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి క్రైస్తవ సానుభూతి పరులు, క్రైస్తవ సేవకులు, క్రైస్తవ సంఘం, ముస్లిం సహోదరులు, అంబేద్కరిస్టులు, దేశం ప్రజాస్వామ్య దేశంగా ఉండాలని ఆలోచించే వారందరికీ కూడా నేను ఆహ్వానం తెలియజేస్తున్నాను. బుధవారం ఉదయం 11 గంటల సమయానికి నేను దానవాయిపేట గ్రామం వస్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం దానవాయిపేట అనే గ్రామానికి రేపు బుధవారం నేను వస్తున్నాను 21వ తేదీన. గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు తగలబెట్టినటువంటి ఆ ప్రార్థనా మందిరాన్ని మళ్ళీ తిరిగి నిర్మించడం కోసం ఆర్థికంగా నేను వారికి కొంత సహాయాన్ని అందించడానికి, అలాగే స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులతో మాట్లాడడానికి, దేశవ్యాప్తంగా క్రైస్తవ సహోదరుల మీద, ప్రార్థనా మందిరాల మీద జరుగుతున్నటువంటి దాడులను నిరసిస్తూ నిరసన తెలియజేయడానికి చలో దానవాయిపేట కార్యక్రమానికి CMDF నుంచి మేము పిలుపునిస్తూ ఉన్నాం. వచ్చేవారు తప్పనిసరిగా బుధవారం ఉదయం 11 గంటలకల్లా దానవాయిపేట గ్రామానికి చేరుకోవాలి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి దైవజనులందరినీ కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అక్కడికి రండి. జరిగినటువంటి ఆ దమనకాండని కళ్ళారా చూసి నిరసన తెలియచేసి ఆ దైవజనుడికి అండగా నిలబడి ప్రార్థనా మందిరాన్ని మళ్ళీ నిర్మించుకోవడం కోసం ఆర్థికంగా కొంత సహాయాన్ని చేద్దాం. ఇది మన బాధ్యత. నేను వెళ్తున్నాను. రావాలి అనుకున్న వాళ్ళు, రోషం కలిగిన వాళ్ళు తప్పనిసరిగా మీరు కూడా వస్తారు అని నేను నమ్ముతున్నాను. ఆ ప్రార్థనా మందిరాన్ని తిరిగి నిర్మించడానికి నేను కొంత ఆర్థిక సహాయాన్ని చేస్తున్నాను. దేవుని ప్రేమించేవారు, సంఘం పట్ల భారం కలిగిన వారు, మీరు ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, నా మాటలు అర్థమవుతున్న వారు మీ వంతుగా కూడా గుప్పిళ్ళు విప్పుతారు. మళ్ళీ తగలబడినటువంటి ఆ ప్రార్థనా మందిరాన్ని తిరిగి నిలబడడానికి మీరు చేతులు వేస్తారని నేను నమ్ముతున్నాను. మంచిది. అస్సాం గురించి నేను మీతో ఒక కీలకమైనటువంటి విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఇంతకుముందు నేను మీతో చెప్పాను. అస్సాం రాష్ట్రంలో హిందూ జనజాగరణ్ మంచ్ అనే ఒక హిందుత్వ సంస్థ అస్సాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ కాలేజీలు, స్కూళ్లలో క్రైస్తవులు నన్లు కానీ లేకపోతే ఫాదర్లు కానీ క్రైస్తవ్యాన్ని సూచించే విధంగా వస్త్రధారణ చేయకూడదని, మెడలో సిలువ గుర్తు ధరించకూడదు అని హెచ్చరిక జారీ చేస్తూ 15 రోజుల డెడ్ లైన్ విధించిన విషయం మీకు విదితమే. నేను ఈ విషయాన్ని మీతో చెప్పాను. క్రైస్తవ వస్త్రధారణ మీద నిషేధం ఉన్న విషయాన్ని నేను మాట్లాడాను. చాలామంది లైట్ తీసుకున్నారు ఈ విషయం గురించి. అయితే అదేమీ ప్రభుత్వ నిర్ణయం కాదు, ముఖ్యమంత్రి ఏమీ చెప్పలేదు, అది కేవలం ఒక హిందూ సంస్థ మాట్లాడినటువంటి మాటే, దాన్ని పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చాలామంది మిత్రులు మాట్లాడారు. మీకు ప్రభు పేరిట వందనాలు. అయితే ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు విలేకరుల ముందు వెల్లడించినటువంటి ఒక నిర్ణయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. స్వస్థత ప్రార్థనలు అస్సాంలో ఇక చేయడానికి వీల్లేదు. అస్సాం రాష్ట్రంలో స్వస్థతల పేరుతో ప్రార్థనలు జరపడానికి, స్వస్థత సభలు జరపడానికి వీల్లేదు. స్వస్థత ప్రార్థనల పైన నిషేధాన్ని విధిస్తూ
సాక్షాత్తు శర్మ గారి గవర్నమెంట్, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, అస్సాం రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గంలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అస్సాం రాష్ట్రంలో ఇక స్వస్థతల పేరుతో సభలు జరపడానికి వీల్లేదు. ఎక్కడ ఏ దైవజనుడు కూడా స్వస్థత ప్రార్థన చేయడానికి వీల్లేదు. ఈ మాటలు మాట్లాడుకుంటూ ముఖ్యమంత్రి శర్మ గారు అస్సాం రాష్ట్రంలో ఇక క్రైస్తవ మత మార్పిళ్లను సహించేది లేదు, అస్సాం రాష్ట్రంలో ఇక మత మార్పిళ్లను జరగనివ్వము అన్నారు. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఖచ్చితంగా భారత రాజ్యాంగం తెలుసుండాలి, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల గురించి అవగాహన ఉండాలి. మత స్వేచ్ఛ అనేది భారతదేశంలో ఉండే పౌరులకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరిస్తారు, ఎవరికి నచ్చిన మతంలో వాళ్ళు ఉంటారు. ఒకవేళ ఒక మతం నచ్చకపోతే మరొక మతానికి వెళ్ళే స్వేచ్ఛ, ఎందుకు వెళుతున్నామో చెప్పే స్వతంత్రం కూడా వాళ్ళకుంది. 18 సంవత్సరాల వయసు నిండినటువంటి భారతీయ పౌరులు ఎవరైనా ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు. చివరికి దయ్యాన్ని దేవుడిగా పూజించే మతాన్ని కూడా స్వీకరించవచ్చు. అది భారతదేశ ప్రజలకు భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి హక్కు. మత విశ్వాసాలను పాటించవచ్చు, మత గ్రంథాలను ప్రకటించవచ్చు. వద్దని చెప్పడానికి మీరెవరు? ఏ విధమైనటువంటి హక్కు మీకుంది? అస్సాం రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన నీకేమైనా కొమ్ములు మొలిచాయా? స్వస్థత ప్రార్థనలు చేయొద్దని చెప్పడానికి నీవెవడివి? నీకే హక్కు ఉందని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఎంతోమంది స్వామీజీలు, ఎంతోమంది పీఠాధిపతులు, ఎంతోమంది మఠాధిపతులు, ఎంతోమంది గురూజీలు, గురువులు అద్భుతాలు చేస్తున్నట్లుగా దేశంలో అనేక వీడియోలను మనం చూసాం. తలలో నుంచి శివలింగాలు తీసిన వాళ్ళు ఉన్నారు, చిటికలు వేసి బూడిద తీసిన వాళ్ళు ఉన్నారు, నోట్లో నుంచి శివలింగాలను బయటికి తీసిన వాళ్ళు ఉన్నారు, ముట్టుకొని బాగు చేసామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది ఉన్నారే. వాళ్ళ విషయంలో మాట్లాడడానికి నీ దమ్ము సరిపోవట్లేదా? వాళ్ళ గురించి మాట్లాడడానికి నీ వెన్నుపూస తిన్నగా లేదా? క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నావు. క్రైస్తవులు స్వస్థతల పేరుతో ఎప్పుడూ మోసం చేయరు. చేసేవాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఎవడైనా ఉంటే పనికి మాలినోడు. దేవుని పేరును అడ్డు పెట్టుకొని స్వస్థతల పేరుతో ఎవడైనా మోసం చేసేవాడు ఉంటే వాడి కాళ్ళు చేతులు విరగ్గొట్టి తీసుకెళ్లి జైల్లో పెట్టండి, తప్పులేదు. కానీ రోగంతో వచ్చిన వారిని స్వస్థపరచొద్దు, వారి స్వస్థత కొరకు ప్రార్థించొద్దు అని క్రైస్తవుల్ని అనే హక్కు కానీ, స్వస్థతలను ఆపే హక్కు కానీ ముఖ్యమంత్రి నీకు లేదు చెప్తున్నాను నేను. నువ్వు ముఖ్యమంత్రివే కాదు, నువ్వు ప్రధానమంత్రివైనా ఇలాగే మాట్లాడతాం మేము. దేవుడైన యెహోవాకు యెహోవా రాఫా అనే ఒక పేరుంది, స్వస్థపరచు దేవుడు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నటువంటి ఆ 33.5 సంవత్సరాల కాలంలో 3.5 సంవత్సరాల కాలం లెక్క పెట్టలేని అద్భుతాలు ఆయన భూమి మీద చేశారు. మనిషి ఊహకు అందని శక్తి, ప్రకృతికి అవతల నుండి వచ్చినటువంటి బలమైనటువంటి శక్తి, మనిషి చేయలేని ఎన్నో పనులు, మనిషి ఊహకు కూడా అందని ఎన్నో పనులు దైవశక్తితో ఆయన చేశారు. ఈనాటికి కూడా చేస్తున్నారు. ఆయన బైబిల్ గ్రంథంలో ఎంతోమంది చనిపోయిన వారిని లేపారు, కాళ్ళు చేతులు పడిపోయిన వారిని స్వస్థపరిచారు, పుట్టుకతో గుడ్డి వాళ్లకు చూపునిచ్చారు, సముద్రపు తరంగాల మీద నడుచుకుంటూ వెళ్ళారు, ప్రాణాలు పోగొట్టుకున్న శవాలను సమాధుల్లో నుంచి బయటికి రమ్మని పిలిచారు, దయ్యాలు పట్టిన వారిని బాగు చేశారు, కంటి చూపుతో చీకటి శక్తుల నుండి విడిపించి శరీర అనారోగ్యాలను స్వస్థపరిచి మనిషిని శరీర స్వస్థతతో పాటు పాపం అనే మకిలి నుండి కూడా విడిపించడానికి తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని కార్చి తిరిగి లేచారు యేసుక్రీస్తు ప్రభు. బైబిల్ గ్రంథంలో ఒక వాగ్దానం ఉంది, నా యందు విశ్వాసం ఉంచిన వారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడే మాట్లాడుతూ ఉండగా స్వస్థతలు చేయొద్దని చెప్పడానికి నువ్వెవడివి? నీకెవడిచ్చాడు ఆ హక్కు? నా నామందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందిన వారు తల మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు రోగులు బాగుపడతారని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని మాట వినాలా, నీ మాట వినాలా శర్మ? దేవుని మాటకు లోబడాలా, నీ మాటకు లోబడాలా? అస్సాం రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రి అయితే, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంటే క్రైస్తవ విశ్వాసాల్లోనికి వచ్చి చేతులు పెడతారా? కాళ్ళు చేతులు పడిపోయి, నేను డిగ్రీ చదువుకునేటప్పుడు మాది అశ్వరావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలం, సరోజనాపురం గ్రామం. కొంతమంది ఇది కూడా ఫేక్ అని అంటారు కాబట్టి చెప్తున్నాను, సందర్భం వచ్చింది కాబట్టి. అశ్వరావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలం, సరోజనాపురం గ్రామం. గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రాష్ట్ర మంత్రి గారి ఊరి పక్కనే మా ఊరు, వారికి నేను బాగా తెలుసు. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు 2003లో
పొంగు జ్వరం పోసి అమ్మోరు పోసి నా కాళ్ళు చేతులు పడిపోయాయి. లింక్ సిస్టమ్ ఫెయిల్ అయింది. ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా ఇతని కాళ్ళు చేతులు మళ్ళీ బాగుగా ఉన్నారు. ఒక్క నడుము మాత్రమే పనిచేసింది. నాకు మాట పడిపోయింది. సుమారు 3 నెలల పాటు అలాగే మంచం మీద ఉండిపోయాను. నా జీవితం మీద నాకే విరక్తి వచ్చింది. ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా ఇతని నర్వ్ సిస్టమ్ నరాల వ్యవస్థ పూర్తిగా బలహీనపడింది. ఇతనికి కాళ్ళు చేతులు ఇక రావు. ఒక్కసారి అమ్మోరు పోసి చికెన్ పాక్స్ వచ్చి ఒక్కసారి తట్టు పోసి కాళ్ళు చేతులు పడిపోతే ఇక అవి రావు అని చెప్పారు డాక్టర్లు. ప్రార్థనా మందిరంలో ఒక మూలన పడుకోబెట్టారు నన్ను. తల్లిదండ్రులు ఆశలు వదిలిపెట్టుకున్నారు, అన్నదమ్ములు ఆశలు వదిలిపెట్టుకున్నారు. నా జీవితం మీద నాకే విరక్తి అనిపించే సమయంలో ఒకరోజు దేవుని సన్నిధిలో విపరీతంగా ఏడ్చాను నేను. నా ఏడుపు దేవునికి తెలుసు. నేను ఎంత ఏడ్చానో ఆ కన్నీళ్లతో తడిచిన ఆ మంచానికి తెలుసు. నేను ఎంత దుఃఖపడ్డానో. కాళ్ళు చేతులు పడిపోయి వైద్యులు ఎవరు బాగు చేయలేమన్నప్పుడు నాకు ఒక్క అవకాశం ఇవ్వని నేను కుమిలి ఏడ్చినప్పుడు ఆ తెల్లవారుజామున దేవుని శక్తి నన్ను తాకడం నేను కళ్ళారా చూశాను. 3 నెలల పాటు అమ్మ అని పిలవడానికి కూడా కష్టపడినటువంటి నేను, 2 మనుషులుంటేనే తప్ప లేచి నిలబడలేని నేను ఈరోజు మీ ముందు నిలబడి దేవుని సేవకునిగా దేవుని మాటలు చెప్తున్నాను. రాజకీయ నాయకుడిగా ప్రజల పక్షాన కొట్లాడుతున్నాను. మరి ఇది ఎలా సాధ్యమైంది? దేవుడు చేసినటువంటి స్వస్థత కూడా జరగలేదని చెప్తావా? ఇది కూడా ఫేక్ వీడియోనే, హిందువుల్ని కన్వర్ట్ చేయడానికి మాట్లాడాడు, ఈ మాటలన్నీ కూడా అబద్ధం అని చెప్తావా? అయితే రా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపేట నియోజకవర్గం దమ్మపేట మండలం శ్రీరాంపురం పంచాయతీ సరోజనాపురం గ్రామానికి వెళ్ళి అజయ్ కాళ్ళు చేతులు పడిపోయి మంచం మీద ఉన్నాడా లేడా 3 నెలల పాటు అని చెప్పి మా ఊర్లో, మాది బీసీ కాలనీ, ప్రతి ఒక్కరిని కూడా అడగండి, చెప్తారు. నా స్థితిని కళ్ళారా చూశారు. నా గ్రామస్తులు సజీవ సాక్ష్యం. నాకు నా ఇరుగు పొరుగు వాళ్ళు, నా ఇంటి పక్కన వాళ్ళు, నా స్నేహితులు, నా ప్రాణమిత్రులు, నాతో చదువుకున్న వాళ్ళందరూ సాక్ష్యమే. ఏ డాక్టర్లు బాగు చేయలేని నన్ను యేసుక్రీస్తు ప్రభు బాగు చేశాడు. 2014లో నేను ఖమ్మంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న సమయంలో అన్ని వదిలిపెట్టి దేవునికి ఇచ్చిన మాట ప్రకారంగా సేవా పరిచర్యలోనికి వచ్చేసాను. నేను స్వస్థత లేవని చెప్పడానికి నువ్వెవడివి? అద్భుతాలు జరగవు అని చెప్పడానికి నువ్వెవడివి? స్వస్థత ప్రార్థనలు పెట్టొద్దని చెప్పడానికి నువ్వెవడివి? నీకేం హక్కు ఉందని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ దేవుడు అద్భుతాలు చేయాలి అనుకుంటే ఎక్కడైనా చేయగలడు. ఈ సృష్టికి అందని, మీ ఊహకు అందని అద్భుతాలు కూడా చేయగలడు యేసుక్రీస్తు ప్రభు. స్వస్థత ప్రార్థనల మీద నిషేధం విధించారు. ఇక చూడండి క్రైస్తవ సహోదరులరా, ఎలాంటి పరిస్థితుల్లోనికి మనం వచ్చేసామో చూడండి. ఎలాంటి స్థితులకి అంటే, క్రైస్తవులు ఒంటి మీద క్రైస్తవ్యాన్ని సూచించే బట్టలు కట్టుకోకూడదు, క్రైస్తవుల మెడల్లో సిలువ గుర్తులను వేసుకోకూడదు, క్రైస్తవులు బైబిల్ పట్టుకొని రోడ్డు మీద తిరగకూడదు, క్రైస్తవులు ఎవరైనా అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతను దయచేయి తండ్రి అని ప్రార్థన చేయకూడదు, స్వస్థత సభలు పెట్టకూడదు. క్రైస్తవులు ఇక చివరికి ప్రార్థన చేయొద్దు అంటే కంటే ఊపిరి తీసుకోవద్దని చెప్తారేమో. క్రైస్తవులు ఎవరు భారతదేశం గాలి పీల్చొద్దు, క్రైస్తవులు ఎవరు భారతదేశపు నీళ్లు తాగొద్దు, క్రైస్తవులు ఎవరు భారతదేశపు తిండి తినొద్దు అంటారేమో. సిగ్గుమాలిన బతుకులు. ఇలాగే మీరు హిందువుల గురించి మాట్లాడగలరా? అంటే క్రైస్తవులు ఎంత కొట్టినా భరిస్తారు, ఎన్నన్నా సహిస్తారు, ఎదురు తిరగరు, మాట్లాడరు, గదిలోనే కూర్చొని మూలను కూర్చొని దేవుని ముందు కూర్చొని ఏడుస్తారు. దేవుడంతా దేవుడే దిగొస్తేనే తప్ప వీళ్ళ తరపున మాట్లాడడానికి ఎవడు లేడు అని అనుకుంటున్నారు కదా. ఆ భారాన్ని CMDFకి ఇచ్చాడు దేవుడు. క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్ ఉంది. నాకు ఒక పెద్ద ఆయన చెప్పిన మాట, ఈరోజు ఉదయం పూట విజయవాడ నుంచి నాకు ఒక పెద్ద ఆయన మాట్లాడి ఆయన నాతో అన్నమాట, సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరో ఒక 1000 మంది రావాలి, 2000 మంది రావాలి అని ఎదురు చూసుకుంటూ కొంతమంది కూర్చొని ఉన్నారు. అయితే ఆ 1000 మంది 2000 మంది కూడా అతను వస్తే చాలు అనేలాగా CMDF ఉండాలి అన్నాడు. మీకు అర్థమైందా? ఎవరో 1000 మంది 2000 మంది వస్తే నువ్వు వెళ్ళడం కాదు, 1000 మంది 2000 మంది కూడా నువ్వు ఎప్పుడు వస్తావని ఎదురు చూడాలి. CMDFని ఎలా మనం తయారు చేయాలి. ఎదురు తిరగకపోతే, తిరుగుబాటు జరగకపోతే మన హక్కులు మనం కాపాడుకోలేమని చెప్పారు. రోడ్ల మీదకి వెళ్తే కొడుతున్నారు, ప్రార్థనా మందిరాలు తగలబెడుతున్నారు, బైబిల్ గ్రంథాలు తగలబెడుతున్నారు, ఆడబిడ్డల్ని చుట్టుపట్టుకొని లాగుతున్నారు, ఇళ్ల లోపలికి వచ్చి జై శ్రీరామని కేకలు పెడుతున్నారు, ఇళ్ల మీదకెక్కి మందిరాల మీదకెక్కి జెండాలు కొడుతున్నారు, రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటున్నారు, మనుధర్మ శాస్త్రాన్ని మళ్ళీ తీసుకొస్తామని అంటున్నారు, క్రైస్తవులకు ముస్లింలకు ఉండే ఓటు హక్కు రద్దు చేస్తామంటున్నారు, దేశవ్యాప్తంగా ఉండే క్రైస్తవుల ముస్లింల ఆడబిడ్డల్ని గ్యాంగ్ రేపులు చేయమని పిలుపునిస్తూ ఉన్నారు. ఇవాళ జై శ్రీరామ్ అనకపోతే ఈ దేశంలో ఉండకూడదు అంటున్నారు. మత మార్పు నిరోధక బిల్లులు తీసుకొచ్చారు. మణిపూర్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి తగలబెట్టారు. వేల మంది, లక్షల మంది ఆ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. గుజరాత్ ఏమైందో చూసాం, మాలేగావ్లో ఏ అల్లర్లు జరిగాయో చూసాం. ముస్లింల్ని నిర్దాక్షిణ్యంగా ఓచకోతకు వస్తున్నప్పుడు ఏ క్రైస్తవుడు మాట్లాడలేదు దేశంలో. 8 నెలలుగా మణిపూర్ రాష్ట్రంలో
భయంకరమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మణిపూర్ కానుకున్నటువంటి అస్సాం క్రైస్తవులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఇవి. ఒక్కొక్క రాష్ట్రాన్ని టార్గెట్ చేసి నాశనం చేసుకుంటూ వెళుతుంటే క్రైస్తవ పెద్దలకు ఈ విషయం కనబట్లేదా? తెలుగు రాష్ట్రాల్లో ఉండే పెద్ద పెద్ద దైవజనులకి ఈ విషయం కనబట్లేదా? తెలుగు రాష్ట్రాల్లో ఉండే క్రైస్తవ నాయకులకి ఈ విషయం కనబట్లేదా? భారతదేశంలో ఏం జరుగుతుందో మీకు తెలియదా? క్రైస్తవ రాష్ట్రాలుగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో బీజేపీ ఏం చేస్తుందో మీకు తెలియదా? భారతీయ జనతా పార్టీ ఎంత జాగరూకతతో క్రైస్తవ మీద ముస్లింల మీద దాడులు చేస్తుందో మీకు తెలియదా? మణిపూర్ రాష్ట్రం నాశనమైనా మాట్లాడరు మీరు. ఇప్పుడు అస్సాంలోకి వచ్చారు, కట్టుకునే వస్త్రాల మీద, తినే తిండి మీద, చేసే ప్రార్థనల మీద ఆంక్షలు విధించారు. 12 రాష్ట్రాల్లో బైబిల్ పట్టుకొని బయట తిరగకూడదని మత మార్పు నిరోధక బిల్లును ప్రవేశపెట్టారు. తెలంగాణలో రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం చేవెళ్ళ నియోజకవర్గం జాన్వాడలో 300 మంది మూకుమ్మడిగా దాడి చేసి 9 కేసులు పోయేలాగా క్రైస్తవుల తల్లబాలు కొట్టి మందిరం సెలువును వెరగొట్టి మందిరం మీద దాడి చేసి తగలబెట్టారు. ఇప్పుడు భద్రాచలం దగ్గర, కొత్తగూడెం దగ్గర రాత్రికి రాత్రి ప్రార్థనా మందిరాన్ని నిప్పుపెట్టి నాశనం చేశారు. మాట్లాడరా మీరు? మీ మందిరం లోపలికి వచ్చి మిమ్మల్ని పట్టుకొని కొడితే, మీ సంఘస్థులను పట్టుకొని కొడితే మాత్రమే మాట్లాడతారా? లేకపోతే మాట్లాడరా? చూసుకుంటూ ఉన్నాం ఈ గొడవలు నెమ్మదిగా అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్కు పోయాయి. ఉత్తరప్రదేశ్ నుంచి మణిపూర్ రాష్ట్రాన్ని తగలబెట్టారు. మణిపూర్ నుంచి మధ్యప్రదేశ్కి వచ్చాయి. మధ్యప్రదేశ్ నుంచి హర్యానాకి పోయాయి. ఇదిగో ఇప్పుడు అస్సాంలో సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వస్థత ప్రార్థనలు చేయడానికి వీల్లేదని మంత్రివర్గం ఆమోదించింది అని చెప్పాడు అని అంటే, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలని స్వాధీనంలోకి తీసుకుంటే బీజేపీ ఏం చేయబోతుందో మీకు అర్థం కావట్లేదా? మనకే కష్టం వచ్చినా సంఘం వైపు చూస్తాం దైవజనులారా. మనకే ఇబ్బంది వచ్చినా సంఘం వైపు చూస్తాం. మీరు గుప్పిళ్ళు విప్పండి అంటాం. మేము ప్రార్థనా మందిరం కడుతున్నాం, సంఘం గుప్పిళ్ళు విప్పండి అంటాం. మేము టీవీలో దేవుని వాక్యం చెప్తున్నాం, స్పాన్సర్ చేయండి అని అంటాం. పరిచర్య కోసం వాహనాలు కావాలి, స్పాన్సర్ చేయండి అంటాం. ప్రార్థనా మందిరాలు కట్టడానికి స్థలం కొనాలి, గజాల చొప్పున స్పాన్సర్ చేయండి అని అంటాం. ఇవాళ నేను విదేశాలకు వెళ్ళబోతున్నాను, నా వీసా కోసం స్పాన్సర్ చేయండి అని అంటాం. ఇవాళ నేను ఇల్లు కట్టుకుంటున్నాను, నా ఇంటి కోసం స్పాన్సర్ చేయండి అని అంటాం. ఇవాళ ఏ కష్టం వచ్చినా సంఘం వైపు చూస్తాం. ప్రార్థన చేసినప్పుడు కానుక తీసుకుంటాం, దశంభాగాలను తీసుకుంటాం, ప్రత్యేక కానుకలను తీసుకుంటాం, ప్రథమ ఫలాలను తీసుకుంటాం, కోత పండుగలు పెడతాం. సంఘం వాళ్ళ కష్టం, వాళ్ళ చెమట, వాళ్ళ రక్తంలో నుంచి దేవుని కొరకు ఇచ్చే ప్రతి కానుక ఇవాళ సంఘ కాపురులు తీసుకుంటున్నారే. ఈరోజు సంఘం భయంకరమైనటువంటి శ్రమల కొలిమిలో తగలబడుతుంటే, ప్రార్థనా మందిరాలకు నిప్పు పెడుతుంటే, బైబిల్ గ్రంథాల్లో తగలబెడుతుంటే, ఆడబిడ్డల్ని నడి రోడ్డు మీద నగ్నంగా నడిపిస్తుంటే, మత మార్పిడి నిరోధక బిల్లులను తీసుకొని వచ్చి సువార్త ప్రకటించే పరిస్థితి లేకుండా చేస్తే, ఒకవైపు కట్టుకునే వస్త్రాల మీద, మరొక వైపు స్వస్థత ప్రార్థనల మీద కూడా నిషేధాలు విధించే పరిస్థితి వస్తే ఇంకా తెలంగాణలోకి రాలేదనుకుంటున్నారా? మరి రంగారెడ్డి జిల్లాలో జరిగిందేంటి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిందేంటి? తెలంగాణలో రాలేదనుకుంటున్నారా? గుర్తుపెట్టుకోండి, బాగా జ్ఞాపకం ఉంచుకోండి. ఈరోజు మీకున్న డబ్బుతో, ఈరోజు మీకున్న పలుకుబడితో, ఈరోజు మీకు పెద్దలతో ఉన్న పరిచయాలతో మీ మందిరాలు తప్పించుకుంటాయేమో కానీ చిన్ని మందిరాలన్నీ బలైపోతున్నాయి. చిన్న సేవకులందరూ బలైపోతున్నారు. పాస్టర్లను పట్టుకొని కొట్టి డబ్బు సంపాదించుకోవడం చేత కాకపోతే మీ భార్యలు మా పక్కలోకి పంపించండి అని వాళ్ళు అడిగే పరిస్థితి వచ్చింది. నోరు తెరిచి మాట్లాడండి అన్న. ఎంతకాలం బతుకుతాం? 20 ఏళ్ళు 30 ఏళ్ళు బతుకుతామా? భూమి మీద ఎంతో సంపాదించి పక్కన పడేసావే, చచ్చిన రోజున ఏదైనా ఒక చిల్లిగా వన్న పట్టుకొని పోతామా? తగలబడినటువంటి మందిరాలు ఒకవైపు, 5 స్టార్ హోటళ్ళు కూడా పనికిరాని గొప్ప టెంపుళ్ళు, ప్రార్థనా మందిరాలు ఒకవైపు. మీ ఏసి చెమట పట్టకుండా మీరు చక్కగా ప్రార్థనా మందిరాల్లో ఉంటే గుడిసెలను తగలబెడుతున్నారు, రేకులను తగలబెడుతున్నారు, చిన్న ప్రార్థనా మందిరాలను తగలబెడుతున్నారు. ఈ ఉసురు మీకు తగులుతుంది. బడా సేవకులారా జ్ఞాపకం ఉంచుకోండి. మీరు అనుకుంటున్నారేమో మేము బాగానే ఉన్నామని. ఆ రోజు మొర్దెకై ఎస్తేరుతో అన్నాడు, నాకే కష్టం లేదని నువ్వు అనుకుంటున్నావేమో. ఈ యూదు జాతికి వచ్చిన కష్టం నుంచి మమ్మల్ని తప్పించడానికి దేవుడు ఎవరినో ఒకరిని పంపుతాడు, నువ్వు మాత్రం తప్పించుకోలేవన్నాడు. ఇవాళ బడా సేవకులందరికీ చెప్తున్నాను, మీరు తప్పించుకోలేరు. ఏదో ఒక రోజు ఇదే కష్టం, ఇదే బాధ, ఇదే నిప్పు, ఇదే జెండా మీ ఇంటి ముందుకి, మీ మందిరం ముందుకి, మీ సంఘం ముందుకు వచ్చి నిలబడుతుంది. అప్పుడు మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎవడూ మిగలడు మీ తరపున మాట్లాడడానికి. ఈ విషయాన్ని మీరు ఆలోచించాలి. మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ చెప్పినటువంటి మాట నేను మీతో చెప్పాలి. 1961 తర్వాత మణిపూర్ రాష్ట్రంలోనికి వచ్చి స్థిరపడిన వాళ్ళందరూ కూడా మణిపూర్ను వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని స్టేట్మెంట్ ఇచ్చాడు అతను. ఎందుకంటే వేరే దేశాల నుంచి ఇక్కడ స్థిరపడిన వాళ్ళ వల్లే ఇక్కడ గొడవలు జరిగాయట. అందుకే 61 అంటే అవి 39, ఈ 24 చూడండి. 63 సంవత్సరాల క్రితం వచ్చి స్థిరపడిన క్రైస్తవులు మణిపూర్ను వదిలిపెట్టి వెళ్ళిపోవాలట. ఇప్పుడు మణిపూర్లో ఆ ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల గురించి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సాధారణమైనటువంటి ప్రజలు, వాళ్ళ బలం లేదు, శక్తి లేదు, డబ్బు లేదు, ఎక్కడో కొండల మీద గుట్టల మీద ఇదిగో
పట్టుకొని బతికే ఆ మనుషుల్ని పేకలు పట్టి నిర్దాక్షిణ్యంగా మణిపూర్ను వదిలిపెట్టి వేరే దేశాలకు వెళ్ళమంటున్నారే. 60 ఏళ్ల క్రితం మేము ఈ దేశానికి వచ్చాం, మళ్ళీ మేము మా దేశానికి వెళ్తామంటే వాళ్ళు రాణిస్తారా? పౌరసత్వం ఇస్తారా? రాజ్యాంగబద్ధంగా చట్ట ప్రకారంగా 12 ఏళ్ళు ఎవరైనా ఒక వ్యక్తి ఒక చోట బ్రతికితే అతనికి పౌరసత్వం ఇస్తారు. ఇది భారతదేశ రాజ్యాంగం, న్యాయ శాస్త్రం చెబుతున్నటువంటి విషయం. 60 ఏళ్ల క్రితం వచ్చిన వాళ్ళు వెళ్ళమని చెప్పే హక్కు ఈ బీరేన్ సింగ్ గారికి ఎవడిచ్చాడు? మాట్లాడుద్దా? అంబేద్కర్ గారు చెప్పిన ఒక మాట, మీరు క్రైస్తవ్యాన్ని ఎందుకు స్వీకరించలేదంటే, క్రైస్తవులు పరలోకం గురించి ఆలోచిస్తారు కానీ మన చుట్టూ ఉన్న సమాజంలో జరిగే వాటి గురించి ఆలోచించరు, సామాజిక స్పృహ కనీసం లేదు వీళ్ళకి అన్నారు. ఆ రోజు ఆయన ఆ మాట ఎందుకన్నారు నాకు ఈరోజు అర్థమవుతూ ఉంది. కనీసం పట్టించుకోరా, మనం తింటే చాలు, మనం బాగుంటే చాలు, నా సంఘం, నా ప్రార్థనా మందిరం, నాకు వచ్చే సభ్యులు, నా కానుకలు, నేను ఎలా ఉంటే చాలు, నా తర్వాత నా కొడుకు సుఖంగా బతికేస్తాం అంతే. ఎవడెలా పోతే మాకెందుకు, ఏమైనంటే దేవుడే చూసుకుంటాడని దేవుడి మీదకి నెట్టేద్దాం. ఆయన అడిగేదెంతో చచ్చేదెంతో అప్పుడు సంగతి అప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడైతే బాగా బతుకుతున్నాంగా, ఇదేనా ఆలోచన? ఎంత దారుణమైనటువంటి పరిస్థితులకు మనం నెట్టబడుతున్నామో తెలుసా? అట్లా డ్రైవరు ఒకవైపు ఆర్ఎస్ఎస్, ఇంకొక వైపు విశ్వ హిందూ పరిషత్, మరొక వైపు బజరంగ్ దళ్, ఇంకొక వైపు భారతీయ జనతా పార్టీ, వాటి తోక సంస్థలు, కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్ మన మీద పెద్ద ఎత్తున దాడి చేస్తుంటే మౌనంగానే ఉందామా? రాకడ సమీపిస్తోంది, అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి. నిజమే. అయితే సువార్త ప్రకటించడం ఆపేద్దామా? సూర్యుడిని అడ్డుపెట్టి, అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపడం ఎంత కష్టమో, చట్టాలు తెచ్చి సువార్తను ఆపడం అంతే కష్టం. వినడానికి బాగానే ఉంటుంది కానీ అనుభవించేవాడికి తెలుస్తుంది. కడుపు నిండినవాడు ఎన్ని వాటిలోనే చెప్తాడు. ఆకలితో ఉన్నవాడికి కదా ఆకలి విలువ, అన్నం ముద్ద విలువ తెలిసేది. ఇవాళ సువార్త ప్రకటించాలి అన్న భారంతో ఉద్యోగాలు వదిలిపెట్టి, వ్యాపారాలు వదిలిపెట్టి, అన్నిటినీ విడిచిపెట్టి ఇవాళ దరిద్రులాగా బతుకుతున్న ఎంతోమంది దైవజనులు ఉన్నారు. కానీ సేవ పేరుతో కోట్లు సంపాదించిన వాడు చెప్తున్నాడు ఎక్కడ కూర్చొని, మాటలో కథలు చెప్తున్నాడు ఎక్కడ కూర్చొని. ఈరోజు రాజ్యాంగం ఉన్నంత వరకే ఈ దేశంలో సువార్త ప్రకటించుకోగలుగుతాం. ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడుకున్నంత వరకే మనం ధైర్యంగా ప్రార్థన చేసుకోగలుగుతాం. అస్సాం ఎంత దూరం ఉంది, మణిపూర్ ఎంత దూరం ఉంది, తెలంగాణ మొదలైనవి, తెలంగాణలో గొడవలు, ఆంధ్రాలో గొడవలు మొదలైనవి. వీళ్ళు ఊరుకుంటారనుకుంటారా? ప్రణాళికాబద్ధంగా వెళుతున్నారు. పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు వాళ్ళ చేతుల్లోనే ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆర్ఎస్ఎస్ లెగమంటే లగాలి, కూర్చోమంటే కూర్చోవాలి. మనల్ని పోలీసులు పట్టించుకోరు, ప్రభుత్వాలు పట్టించుకోవు, రాజకీయ పార్టీలు పట్టించుకో. మనల్ని మనమే కాపాడుకోవాలి. నీ ప్రాణం పోయేటప్పుడు, నీ భార్య మానం పోయేటప్పుడు, నీ ఆస్తులు దోపిడీ జరిగేటప్పుడు, దొమ్మిగా ఎవరైనా నీ ఇంట్లోనికి నీ అనుమతి లేకుండా వచ్చినప్పుడు, నీ మందిరంలోనికి వచ్చినప్పుడు ఎదురు తిరిగి నిన్ను నువ్వు కాపాడుకునే హక్కు, వాళ్ళ కాళ్ళు చేతులు ఎరగొట్టే హక్కు కూడా నీకున్నాయి. ఇదే సెల్ఫ్ డిఫెన్స్, క్రిస్టియన్ ముస్లిం సెల్ఫ్ డిఫెన్స్. ఇదిగో క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్ ఇదే పని చేయబోతా ఉంది. ఒక మహాసముద్రం లాగా రోషం కలిగినటువంటి కుర్రాళ్ళు, లక్షల మంది నాతో రాకపోవచ్చు, వేల మంది రాకపోవచ్చు, 100 మంది అయినా వస్తారు. ఎదురు తిరగకపోతే మనల్ని మనం కాపాడుకోలేం, మన కుటుంబాలను మనం కాపాడుకోలేం, మన సంఘాలను మనం కాపాడుకోలేం. ఇవాళ ప్రతి చర్చ్లో కూడా ఆ చర్చిని కాపాడుకోవడానికి కుర్రాళ్ళు నిలబడాల్సిన పరిస్థితి. ప్రతి మసీదులో కూడా ఆ మసీదుని కాపాడుకోవడానికి కుర్రాళ్ళు నిలబడాల్సిన పరిస్థితి. ఒకప్పుడు నెహెమ్యా ప్రార్థనా మందిరం చుట్టూ గోడ కట్టేటప్పుడు యెరూషలేములో ఒక చేత్తో కత్తి పట్టుకొని ఇంకో చేత్తో పని జరిగించినట్లుగా ఇప్పుడు ఒకవైపు సంఘాన్ని కాపాడుకుంటూ మరొక వైపు స్వార్థ ప్రకటించాల్సిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎందుకు అర్థం కావట్లేదు? మీకు అర్థం కావట్లేదా? అర్థమైనా అర్థం కానట్టు నటిస్తున్నారు. నిద్రపోయేవాడిని లేపచ్చు, నిద్రపోతున్నట్లు నటించేవాడిని ఎలా లేపుతాం? ఏది ఏమైనా దేవుడు నాకు అప్పగించినటువంటి పనులు క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్ నుంచి నేను ముందుకెళ్తున్నాను. చాలామంది, దాదాపు ఒక 20 ఫోన్లు అయితే రిసీవ్ చేయొచ్చు. 500 నుంచి 1000 ఫోన్ కాల్స్ వస్తుంటాయి నాకు ప్రతిరోజు కూడా. ప్రతి ఫోన్ కాల్ నేను లిఫ్ట్ చేయలేకపోవచ్చు. అందులో చాలా ప్రాధాన్యత కలిగిన వాళ్ళు ఉంటారు. కొంతమంది క్రైస్తవులాగే ఫోన్ చేసి ప్రైజ్ ది లార్డ్ అన్న, బాగున్నారా అక్క, బిడ్డలు బాగున్నారా అని చెప్పి ఇక అమ్మన బూతులు తిడుతూ ఉంటారు, నోటుకొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. తోడేలు చర్మం ఏమంటారు, గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు. అరే బాబు, ఎవరైనా హిందువులు నాతో మాట్లాడాలంటే డైరెక్ట్గా ఫోన్ చేసి జై శ్రీరామ్ అని చెప్పి మాట్లాడండి. మీరు చెప్పేది నేను వింటాను, ఓపికగానే వింటాను. అంతేగాని ప్రైజ్ ది లార్డ్ అని చెప్పి ఏదో క్రైస్తవుడు మాట్లాడినట్టు, సేవకుడు మాట్లాడినట్టు మాట్లాడి బూతులు తిట్టడం గొప్పతనం అనుకుంటున్నారా? ఏం బతుకులరా మీవి? ధైర్యంగా ఎదురండి. చెట్టానికి నిలబడి మనుషులను చంపినట్టు కాదు, ఎదురుగా రండి. CMDF బలోపేతం చేస్తాం. ఖచ్చితంగా ఈ సమ్మర్లో ట్రైనింగ్ క్యాంప్ ఉంటుంది. CMDFలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలో శిక్షణ ఇస్తాం. ట్రైనింగ్ క్యాంప్ జరుగుతుంది. కోర్ కమిటీ మీటింగ్ తర్వాత దీనికి సంబంధించిన విధి విధానాలను మేము అనౌన్స్ చేస్తాం. 21వ తేదీ అంటే వచ్చే బుధవారం ఉదయం 11 గంటలకు నేను దానవాయిపేట వెళుతున్నాను. అనేక మంది అక్కడికి రావాలని నేను పిలుపునిస్తున్నాను. నేను ఫోన్ కాల్ లిఫ్ట్ చేయకపోతే మీరు మెసేజ్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ కూడా ఇదే 9006888955. మీరు నాకు వాట్సాప్ చేయాలన్నా ఇదే నెంబరు. మీరు నాకు 10 రూపాయలు కానుక పంపాలన్నా ఇదే నెంబరు. ఫోన్పే అయినా, గూగుల్ పే అయినా, పేటిఎం అయినా ఇదే నెంబరు. ఇది ఒకటే నెంబరు. ఈ నెంబర్కి మీరు
వాట్సాప్ తప్పనిసరిగా నేను ఏదో ఒక టైంలో వాట్సాప్ చూస్తాను, మీకు తిరిగి సమాధానం ఇస్తాను, అవసరమైతే ఫోన్ కాల్ చేసి మాట్లాడతాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ.